వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో బోండాలు అనేది ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నాను. చూడండి, పిండి అండి. ఈ పిండి మనం దోసకి వేసుకుంటాం కదా, ఆ పిండిలోనే మనం ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ అనేది సన్నగా కోసుకోవాలి. ఇవి నేను ఒక 6 ఆనియన్స్ అనేది మీడియం సైజ్ ఆనియన్స్ అనేది తీసుకున్నానండి. ఆనియన్స్ మనం ఇట్లా నలుపుకుంటూ వేసుకోవాలి. అప్పుడు మనకి బోండాలు అనేది మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకొని సన్నగా కోసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది మన టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొంచెం తీసుకొని సన్నగా కోసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండి అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇట్లా మనం నలుపుతూ కలుపుకోవాలండి. అప్పుడు మనకి బోండాలు అనేది బాగా వస్తాయి. మనకి ఆనియన్స్, కరివేపాకు అన్నీ కూడా బాగా కలిసిపోయి మంచి టేస్ట్ వచ్చి బాగా వస్తాయి బోండాలు అనేది. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మొత్తం కలిపేసినాక మనం పచ్చెనగపప్పు కొంచెం తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాండెట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనియాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మనం ఆ పిండి తీసుకొని దాని మీద కొంచెం పచ్చెనగపప్పు పెట్టుకొని, పచ్చెనగపప్పు చాలామంది ఇష్టపడరండి, అది మీ ఇష్టము. వద్దనుకుంటే వద్దు, మీ ఇష్టం అండి. అది కావాలనుకుంటే వేసుకోండి. ఇట్లాగే మనం అన్నీ వేసేసుకోవాలి. మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉంటుంది కదండి, మనం మళ్ళీ సిమ్లో పెట్టుకొని బోండాలు అనేది వేసుకోవాలి. లేదంటే మనం అన్నీ వేసే లోపల కొరవయి మాడిపోతాయి. అందుకని మనం సిమ్లో పెట్టుకొని వేసుకుంటే అన్నీ ఒకటేగా ఏగుతాయి మనకి. చూడండి, అన్నీ ఒక్కొక్కటి బాగా మనకి పైకి వచ్చేస్తూ ఉన్నాయి కదా, అట్లాగే మనం అన్నీ మళ్ళీ తిప్పుకుంటూ వేయించుకోవాలండి బోండా అనేది. మనం ఫుల్ మంట పెట్టేసామంటే బోండాలో రాపల ఉడకదండి, పిండి పిండిగా ఉంటుంది. అందుకనే మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు బోండా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసి ప్లేట్లో పెట్టేసుకుందాము. అన్నీ ఈ విధంగా తీసేసుకుందాము. మళ్ళీ మనం కొరవి కూడా అన్నీ ఈ విధంగానే వేసేసుకుందాము. చూడండి, నేను కొరవి కూడా అన్నీ ఈ విధంగానే వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో, కలర్ కూడా సూపర్గా వచ్చినాయి కదా. బోండాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయోను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు, పిల్లలు బోండా ఇష్టం లేననే వాళ్ళు ఎవరు ఉండరండి. బోండా అంటే అందరికీ ఇష్టము. చూడండి, ఇలా ఒకసారి తయారు చేసి చూడండి, చాలా బాగుంటాయి. దీంట్లోకి ఎర్రగారం చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి. నేను ఎర్రగారం చట్నీ 2 చేశాను. ఆ 2 వేసుకొని తింటే చాలా బాగుంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.